రజనీ గారు ఇందాక పాయింట్ మనం ఆగాం. అంటే ఇంత దారుణాలు జరుగుతున్నా, ఇన్ని ప్రభుత్వాలు పరిపాలనలో ఉన్నా, ఎందుకంటే ఇవాళ మొదలైంది కాదు, ఇది 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం మొదలైంది అంటే చూస్తూ ఊరుకున్నాయా, లేకపోతే అవసరాల కోసం పెంచి పోషించేయాలి? ఇప్పుడు కూడా మనం ఒకటి గమనించాలి రిషి గారు, ఎక్కడైతే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీదనో లేకపోతే వాళ్ళ ఎమ్మెల్సీల మీదనో ఏదో అంటే వాళ్ళు థ్రెట్ చేస్తున్నారు అన్న తర్వాత వీళ్ళు రియాక్ట్ అయ్యి ముందుకొచ్చి మాట్లాడినట్టు కనిపిస్తుంది. కానీ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి కూడా. నిజంగా వాళ్ళకి అలాంటి లేకపోతే కొన్నాళ్ళు ఈ ప్రభుత్వం కూడా కొనసాగించేదనా నయంని? తప్పకుండా అనిపిస్తుంది తప్పకుండా. ఇప్పుడు ఒకటి మనం మాట్లాడాలంటే ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఈ కేసుని ఎంత మేరకి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, అంటే గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇప్పుడున్న మంత్రులు, ఇప్పుడు కూడా మన 3 మంత్రులకి సంబంధాలు ఉన్నాయి, ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నాయి, ఎమ్మెల్సీలకు సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా మనకి రిపోర్ట్ ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే పూర్తిగా వీళ్ళు క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయడమా లేకపోతే ఎవరి ద్వారా, ఈ సిట్ ద్వారా సరిపోదనేది అందరికి తెలిసిన జగమెరిగిన సత్యం. కాబట్టి ఆ వైపున వీళ్ళు ఏమైనా ఆలోచన చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మళ్ళీ ఒక నయము తయారు కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఒక మంచి, అంటే ఇప్పుడు ఆ దర్యాప్తు ద్వారా పూర్తి స్థాయిలో అందరికీ కూడా ఒక భయం కలిగేలాగా వీళ్ళు చేయగలుగుతారా అనేది కొంత ఆలోచించాలి. మళ్ళీ వీళ్ళు కూడా రాజకీయ కోణంలో ఆలోచించి రాజకీయంగా దీన్ని ఏదో 4 రోజులు మీడియాలో ఇచ్చేసి తర్వాత వదిలేస్తారా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఇంకా మళ్ళీ పదే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీని అన్ని రకాలుగా దెబ్బతీయడానికి కేసీఆర్ గారు మా ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలు కానీ అందరినీ తీసుకున్నారు, అయిపోయింది. ఇంకా బలంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా అసత్య ఆరోపణలు చేసి పార్టీని కానీ లేదంటే తెలుగుదేశం ఎవరు చేస్తున్నారనేది ప్రజలకు కూడా తెలుసు, ఎవరు చేస్తున్నారనేది తెలుసు ప్రజలకు కూడా. ఒక ఇన్నోసెంట్ మహిళను పట్టుకొని ప్రభుత్వానికి అర్జెంట్ గా మీరు అంటున్న కుటుంబాలను లేకపోతే మీరు అంటున్న సామాజిక వర్గాలను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా అవసరం ఉంది. మీరు ఒకటే ఆలోచించాలి రిషి గారు, ఏ అవసరం ఉందని 63 మంది ఎమ్మెల్యేలు ఈయనకు స్పష్టంగా మెజార్టీ ఉన్న తర్వాత ఏ అవసరం ఉందని చెప్పేసి ఈయన ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలను తీసుకొని మా వాళ్ళని తీసుకొని మినిస్టర్లను చేసినటువంటి అవసరం మనం అందరం బలవంతంగానే. ఇప్పుడు వాళ్ళు మినిస్టర్ కాబట్టి ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తున్నారు అనిపిస్తుంది. అందులో ఇన్నోసెంట్ మహిళల్ని, గౌరవంగా బతికే మహిళల్ని బయటకు తీసుకొచ్చి వీళ్ళకి కూడా ప్రమేయం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నది మాత్రం అందరూ కూడా ఆలోచిస్తారు. స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. రజనీ చెప్పేదంటే ఉమామాధవరెడ్డి గారు మహిళగా ఆమె ముందు నుంచి రాజకీయాలకు వచ్చినామే కాదు, ఒక మాట ఇట్ షుడ్ బి క్లియర్, ఆమె భర్త చనిపోయిందని చెప్పేసి ఆమెకు రాజకీయ ఎమ్మెల్యేగా తీసుకొచ్చి మంత్రిని ఇచ్చినారు. ఉమామాధవరెడ్డి కాలంలోనే అంతకంటే దాని తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. మాధవరెడ్డి హోంమంత్రి ఉన్నప్పుడు జరిగినటువంటి బెల్లిలైతే హత్య గాని, ఈ నయమును పెంచి పోషించినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన స్థానాలలో ముఖ్యమంత్రితో సహా గాని వాస్తవాలు కావా? రైట్, చూద్దాం మరి. విచారణ నిష్పాక్షికంగా జరిగి లేకపోతే విచారణ అధికారులు మారుతారా లేకపోతే విచారణ సంస్థలే మారుతాయా చూద్దాం. కేవలం లీకులు కాకుండా బయటకు వస్తాయని రిజర్వేషన్ అంశం గురించి మాట్లాడదాం. నిన్న ముఖ్యమంత్రి చెల్లప్ప అలాగే సుధీర్ వాళ్ళిద్దరూ నివేదిక అందజేసిన తర్వాత ముస్లింలకి ఎస్టీలకి రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం 12%, 10%, దానికి ప్రత్యేక అసెంబ్లీ కూడా ఏర్పాటు చేసి చట్టం చేస్తామని చెప్పి, మరోవైపు కొంత ఎదురు దెబ్బలేం కానీ గతంలో ఎస్సీల నుంచి కొన్ని కులాలను తొలగించింది ప్రభుత్వం, దాని మీద స్టే ఇచ్చింది హైకోర్టు. ఈ 2 అంశాల మీద ఎలా విశ్లేషిస్తారు? అంటే కొంత జ్యుడిషియల్ యాక్టివిజం పెరిగిపోయింది అనేది వాస్తవం ఋషి గారు. జ్యుడిషియల్ యాక్టివిజం పెరిగిపోయింది. ఇప్పుడు పరిపాలన అనేది పాలకులు చేయాలి, ప్రజలు ఓట్లేసిన చేయాలి. అందులో ఎక్కడైనా పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత జ్యుడిషియరీ తీసుకోవాలి. కానీ అన్ఫార్చునేట్లీ ప్రతి విషయంలో మరి పాలకులు తప్పు చేస్తా ఉన్నారా, పాలకులకు అనుభవ రాహిత్యంతో సరైనటువంటి చట్టాలు చేయకపోతే కోర్టులు ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ కావాల్సి వస్తున్నాయి అనేది ఒకటి మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. ఈ కేంద్రానికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారికి ఎవరికైనా అయితే నేను జ్యుడిషియల్ యాక్టివిజం అనే పదం ఎందుకు వాడినా అనేది మీకు చెప్తాను. భారత పార్లమెంట్ లోపల అంటే లోక్సభ, రాజ్యసభలో ఉన్నటువంటి అందరు ఎంపీలు ఎక్సెప్ట్ కపిల్ సిబాల్ అనేటువంటి ఒక ఎంపీ మినహా లోకసభ, రాజ్యసభలో ఉన్నటువంటి అందరూ ఎంపీలు ఏకగ్రీవంగా ఒక బిల్ పాస్ చేసి పంపించినారు సార్. కెన్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ద పవర్స్ టు డిస్మిస్ దట్ ఆర్డర్ సార్. అందుకనే జ్యుడిషియల్ యాక్టివిజం అనే పదం వాడుతూ ఉన్నాను. కల్లబుల్లి కబుర్లు చెప్పుకుంది. రాజకీయ నాయకులు చేయాల్సిన పనిని, పార్లమెంట్లు చేయాల్సిన చట్టాలని చేయనియండి. దాంట్లో రాజ్యాంగం ఫ్రేమ్ డిస్టర్బ్ అయినప్పుడు మీరు ఇన్వాల్వ్ కావండి, వెల్కమ్ చేస్తారు. ఈ అంశాలు స్వాగతిస్తున్నారు కదా, ఏదైతే ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారో గిరిజనులకు నేనేమంటున్నాను సార్, దాంట్లో నేను చెప్పనియట్లేదు. ఇష్యూ ఒక వైపు నుంచి ఇంకో వైపు పోతాను.
గతంలో ఒక ముఖ్యమంత్రి గారు 4% అన్నారు, 5% అన్నారు. తర్వాత కోర్టులు ఏం చేసినాయో చూసినాం. వీళ్ళు ఇంకో కొత్త వాదన తీసుకొస్తా ఉన్నారు. మేము తీసుకెళ్లి తమిళనాడు లెక్కలు 9th షెడ్యూల్లో పెడతాం, మాకేం కాదు అని చెప్తున్నారు. 9th షెడ్యూల్ని కూడా మేము సమీక్షించవచ్చని సుప్రీంకోర్టు 2 నెలల క్రితం ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు 9th షెడ్యూల్లో పెట్టుర్రి, 10th షెడ్యూల్లో పెట్టుర్రి, ఇంకా షెడ్యూల్ గవర్నమెంట్ మిస్ అవుతుంది అంటారా మరి? దిస్ ఈస్ ద బేసిక్ లాక్యూనా. ఇంటెన్షనల్ హరాస్మెంట్ అండ్ ఎదురుగున్నోళ్ళ మీద నెట్టేయడానికి మేము ఇవ్వాలని ప్రయత్నం చేసినాం. కోర్టులు కొట్టేసినాయి. మీరు నాకు ఓటు బ్యాంక్ ఉపయోగపడండి అని వాదుకోవడానికి తప్ప కేసీఆర్ గారు ఏమైనా నినాకమన్న మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేనా? రాజకీయ అనుభవం లేదా? సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న మీకు రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు ఏం జరిగింది అనేది తెలియదా మీకు? ఈ దేశం లోపల మతపరమైనటువంటి రిజర్వేషన్లకి రాజ్యాంగం ఒప్పుకోదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి 3 నెలలు కాకముందే ఇలా మళ్ళీ ఎవరి ప్రయోజనాలను రెచ్చగొట్టేందుకు మీరు ఇట్లా చేస్తా ఉన్నారు? గిరిజనులకి ముస్లింలకి గిరిజనులు సెపరేట్ టాపిక్. గిరిజనులు సెపరేట్ టాపిక్. గిరిజనులను వీ కెన్ రివైవ్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్. ఒక్క మాట, దానికి కూడా లాక్యూనాస్ ఉన్నాయి సార్. నేను అదే చెప్తా ఉన్నా మళ్ళీ మీకు. మీరు ఏది సరిదిద్దుకున్నా 50% దాటొద్దు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. తమిళనాడులో చేసిన రోజు ఇవన్నీ డిస్కషన్ రాలేదంటే ఆ రోజు రాలేదు. ఆ రోజు ఇంత అవేర్నెస్ లేదు, మీడియా లేదు, కోర్టు లేవు, ఇంత అలర్ట్నెస్ లేదు కాబట్టి ఆ రోజు వారు ఏదో 9th షెడ్యూల్లో పెట్టి నడిపించుకొని మామ అనిపించారు. ఇలా మేము తమిళనాడు లాగా 9th షెడ్యూల్లో పెడతామంటే నేను 3 నెలల కింద వచ్చిన జడ్జిమెంట్ మీకు ఇస్తా. 9th షెడ్యూల్ ని కూడా మేము పునఃసమీక్షిస్తాం చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది సార్. ఎట్ ఎనీ కాస్ట్ 50% రిజర్వేషన్లు జరగొద్దని సుప్రీంకోర్టు మొన్ననే చెప్పింది, 2016లో చెప్పింది. అదే సుప్రీంకోర్టు ఇంకొక మాట చెప్పింది సార్, మతపరమైనటువంటి రిజర్వేషన్లు చెల్లవు అని కూడా 3 నెలల క్రితం జడ్జిమెంట్ చెప్పింది సార్. ఈ 3 జడ్జిమెంట్లని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లలేదు అడ్వకేట్ జనరల్ అని నేను అనుకోను సార్. తీసుకెళ్లి ఉంటారు, చెప్పాల్సింది చెప్పింటారు. అయినప్పటికీ కమిషన్ ఏంది సార్? అదేమైనా రాజ్యాంగబద్ధమైన సంస్థనా సార్? దానికి ఇచ్చే శాంక్టిటీ అంటే వీళ్ళు భారత రాజ్యాంగం కంటే అతీతులు గారు సార్. మనం ఒకటి గమనించాలి సార్, ఏ కమిషన్లు వేసుకున్నా, ఏ కమిటీలు వేసుకున్నా, ఎన్ని ఎంక్వైరీ రిపోర్ట్లు ఇచ్చినా అన్ని అల్టిమేట్ గా భారత రాజ్యాంగానికి లోబడి నడవాల్సినటువంటి ఇష్యూస్ సార్ అక్కడ. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే అంటున్నారు గిరిజనులకు కానీ ముస్లింలకు కానీ రిజర్వేషన్లు సాధ్యపడవా, లేకపోతే పర్సెంటేజ్ తగ్గించేసే అవకాశం ఉంటుంది? ఒక విషయం అండి, ఎలక్షన్ మేనిఫెస్టోలో అయినా 12% ఇస్తా, 12% వీళ్ళకి ఇస్తాను చేసినారు. అది చేయలేదని 2.5 సంవత్సరాల లోపల వస్తుంది. బాగా అభియోగాలు వస్తున్నాయి, బాగా క్రిటిసిజం వచ్చింది. దాన్ని ఫేస్ చేయడం మళ్ళొక్కసారి వాళ్ళు మభ్య పెట్టడం కోసం ఈ మాట అన్నారు తప్ప అది జరిగేది కాదు, జరగదని ఆయనకు కూడా తెలుసు. ఖచ్చితంగా నేను చెప్తాను ఈ విషయం, అందరికంటే ఎక్కువ ఆయనకే తెలుసు. కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి కంకణబద్ధుడని చెప్పుకో. మంత్రిమండలి సమావేశం పెడతా ఉంటున్నారు, అసెంబ్లీ ప్రత్యేకంగా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది రిషి గారు. అది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తిరిగి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా వర్గీకరణ చేయమని పంపించారు. కేంద్రానికి పోయింది. 10 ఏళ్ళు యూపీఏ అధికారంలో ఉంది. ఉషా మెహ్రా కమిషన్ నివేదిక అని వేసిర్రు. కమిషన్ నివేదిక కూడా వచ్చింది. ఇవాళ దాకా పార్లమెంట్ లో చర్చించారు, బిల్లు పెట్టారు. ఎట్లా సార్ పాలకుల చిత్తశుద్ధిని మనం ఎట్లా మాట్లాడుకోవాలి? ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడింది కానీ చేసింది కానీ ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే ఇది ఒక స్టంట్ లాగా వాడుకుంటున్నాడు తప్ప ఇంకోటి కాదనేది అర్థమవుతుంది. ఎందుకంటే నిజంగా ఆయనకు గనక అంటే రాజకీయంగా కానీ రాజ్యాంగం కానీ అవగాహన లేని వ్యక్తి కాదు కాబట్టి ముస్లింలని రాజశేఖర రెడ్డి కూడా అప్పట్లో తీసుకొచ్చి 5% ఇస్తున్నాము అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం. కానీ ఈ రోజు కూడా అది ఇంప్లిమెంట్ కాకపోవడానికి మనం రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయితే కేసీఆర్ గారికి ఉన్నది ఏంటంటే ఇష్యూస్ బలమైనవి ఉన్నప్పుడల్లా ఇట్లాంటి ముందుకు తీసుకొచ్చి తర్వాత ప్రజలంతా కూడా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇంకోటి ఏంటంటే నేనేం చెప్తున్నానంటే ఇంకోటి అంతే కదా, ఆటోమేటిక్ గా దాన్ని ఏ ఇష్యూ అయితే బలంగా ప్రజలలో డిస్కషన్ చేస్తున్నారో దాన్ని ఈజీగా డైవర్షన్ చేయడానికి మల్లన్న సాగర్ అప్పుడు ఇప్పుడు ఇంకో ఇష్యూ ఇట్లాంటివన్నీ డైవర్ట్ చేయడానికి ఇలాంటివన్నీ ముందుకు తీసుకొస్తారు. అది తెలిసిన విషయమే, ఆయనకు వెనతో పెట్టిన విద్య. ఇంకోటి నేనేం చెప్తున్నానంటే అకార్డింగ్ పాపులేషన్ ప్రకారం ఎస్టీలకైతే ఎంత పాపులేషన్ ఉందో దాని ప్రకారం ఇవ్వమని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీలకు కూడా ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు వీళ్ళకి 10% 12% ఇస్తానని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. అదే రకంగా పాపులేషన్ ప్రకారం ఎస్సీలకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం. ఇప్పుడు 15%, 18% చేయాల్సిన ఇవన్నీ చేయగలుగుతామా లేదా అనేది కూడా మనకు ఒక కట్ ఆఫ్ ఉంది. ఆ 50% మోర్ దాన్ 50% ఇవ్వడానికి లేదని చెప్పేసి మనకు కట్ ఆఫ్ ఉన్నటువంటి అంశం. దాన్ని గుజరాత్ లో రిజర్వేషన్ చేసిందండి, కేంద్ర ప్రభుత్వం ఉన్న ప్రభుత్వమే గుజరాత్ ఉంది, కానీ కోర్టు కొట్టేసింది. అదే కదా, అందుకొరకు ఇవన్నీ మభ్య పెట్టే మాటలు తప్ప నిజంగా జరిగాయి కావు. నేను ఒకటే నేను చెప్పేది ఏంటంటే
ప్రభుత్వం ఏదో సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ తోటి నడిచేది కాదు. అనేక సమస్యలు వస్తాయి. చెల్లప్ప కమిటీ వేసినా సరే, తర్వాత రకరకాల వీటన్నిటితోటి మైనారిటీలకు సంబంధించి విద్య విషయంలో కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ విషయంలో కానీ దళితుల కంటే కూడా తక్కువ ఉన్నారు అనేది కొన్ని వివరాలు వస్తున్నాయి. దీంతో వీళ్ళను అప్లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానికోసం అని చెప్పేసి కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి సంబంధించి రాజకీయంగా సొమ్ము చేసుకుంటారని ఇప్పుడు ఏ అద్దాలు పెట్టుకొని చూస్తే ఆ రకమైనటువంటి అవపడతారు. ఎవరు ముస్లింలకు కానీ రిషి గారు వారిని అడిగిన ఒక మాట, నోముల నరసింహయ్య గారు కూడా ఎమ్మెల్యేగా చేసినారు. నోముల నరసింహయ్య గారు కూడా వకీలు, వారికి కూడా ఇంత అంత రాజ్యాంగం తెలుసని నేను అనుకుంటున్నా. వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ కాదా? మభ్య పెడతారా, మభ్య పెడతాను చేస్తున్నారా? చెప్పాను నాకు అంతే. పార్టీలు పక్కన పెట్టు. ఈ రోజు తమిళనాడు గవర్నమెంట్ మోర్ దాన్ 50% సుప్రీం కోర్టుకు సంబంధించినటువంటి తీర్పులు లేవని నేను అంటలేను. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. ఈడ ఉన్నటువంటి అణగారినటువంటి అంశాలకు సంబంధించి రిజర్వేషన్ ఈ రోజు ఎస్టీల విషయంలో ఇస్తున్న దానికంటే ఎక్కువ ఇవ్వాలనుకున్నారు. పాపులేషన్ చేసుకొని బీసీలకు తగ్గించి ఎస్సీలకు ఇస్తామంటే మీరు ఒప్పుకుంటారా? బీసీలు మోర్ దాన్ 50% ఉన్నారు. వాళ్ళకు రావాల్సినటువంటి రిజర్వేషన్ అంటే కాదు, సాధ్యం కాదు అని తెలుసు కూడా మభ్య పెడుతున్నారు అనేది ప్రధాన. సాధ్యం కాదనేది కాదు, దానికోసం ప్రయత్నం జరుగుతుంది. భారత పార్లమెంట్ అనేది అత్యున్నతమైనటువంటి వేదిక. ఇక్కడ గమనించారు, మా సోదరుడు చెప్పాడు, జ్యుడిషియల్ యాక్టివిజం అనేది దానికాడ నేను ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, అత్యున్నత న్యాయస్థానాలు కూడా పార్లమెంటరీ సిస్టమ్ లో పార్లమెంటును కాదు కొలీజియం సంబంధించి జడ్జిల నియామకం చేయమని చెప్పేసి చెప్తుంది. అన్ని రాష్ట్రాల నుండి మేము ఆ రకమైనటువంటి పరిస్థితి కాదు, కొత్త నూతనమైనటువంటి పద్ధతిలో జడ్జెస్ అపాయింట్ చేయాల్సిందని చెప్పేసి అన్ని రాష్ట్రాలు చెప్తుంటే, ప్రధానమంత్రి చెప్తుంటే, పార్లమెంట్ సాక్షిగా ఎంత జరుగుతుంటే మీరు చేయండి అని డైరెక్షన్ ఇచ్చే అధికారం అత్యున్నత న్యాయస్థానానికి లేదు. పార్లమెంట్ సుప్రీం. సార్, ఇంతకుముందు 2 సభల్లో కూడా కొలిజియం సిస్టమ్ కరెక్ట్ కాదని వేరే వ్యవస్థ పెట్టాలనుకున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 43% ఆఫ్ ది జడ్జెస్ ఖాళీ ఉన్నది, అయినా నింపలేదు. 80 లక్షల కేసులు ఉన్నాయి, అయినా కూడా పూర్తి చేయట్లేదు. మరి గవర్నమెంట్ సుప్రీంకోర్టు కూర్చొని ఈ దేశంలో జ్యుడిషియరీ ఏ విధంగా రావాలా, వేరే సిస్టమ్ అని ఎందుకు చెప్పాలి? 100% కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త మార్గదర్శకాలను రాసి సుప్రీంకోర్టుకి పంపించింది. కొలీజియం మీద, జడ్జిల నియామకం మీద భారతదేశంలో ఉన్నటువంటి న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్న మాలాంటి వాళ్ళం 190 మంది అభ్యంతరాలు చెప్తా ఉన్నాం. మమ్మల్ని మేమే నియమించుకుంటాం, మా ఆఫీస్ జూనియర్లను నియమించుకుంటాం, మా వారసులను నియమించుకుంటాం, మా ఆఫీసులో ప్రాక్టీస్ చేసిన వాళ్ళతోటి వకాలతులు వేయించుకుంటే జడ్జిమెంట్లు అనుకూలంగా ఇస్తాం. ఇట్లాంటి రకరకాల బదనాములు హైకోర్టులో మేము పిచ్చాపాటిగా మాట్లాడేటువంటి సందర్భాలుగా వింటున్నాం. ఈ మచ్చలన్నీ మీకు ఎందుకు సార్? ఒక స్వతంత్ర వ్యవస్థ ఎన్జేఏసీ అని పెట్టి, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ అనేది పెట్టి, దాని నుంచి కమిషన్ అని పెట్టి, కమిషన్ ద్వారా నియామకం చేయండి అని అడుగుతున్నాం. మెరిట్ మీద ఉన్న వాళ్ళని నియామకం చేయండి అంటున్నాం. కాదు 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 మేము మామూలు మేమే నియమించుకుంటాం అనే వ్యవస్థ ఎక్కడన్నా ఉందా సార్? రేపు ఒక్క మాట జనకుండా సార్, రేపు ఎంపీలు అందరు పార్లమెంట్ లో కూర్చొని నెక్స్ట్ ఎంపీలంతా మా కొడుకులే అని చెప్పి ఒక చట్టం చేసుకుంటే దాన్ని ఒప్పుకుంటారా? చెల్లుతుందా? మామూలు మేమే నియమించుకుంటాం అనేటువంటి జడ్జిల నియామకాన్ని మనం సమర్థిద్దామా? ఇప్పుడు బయటకు వచ్చి ఏడ్చుడొద్దు, బయటకు వచ్చి టీవీల ముందు, ఛానళ్ల ముందు జడ్జిలు కాదు మాట్లాడాల్సింది. మీరు డిస్పోజ్ చేయాల్సిన కేసులలో ఎన్ని డిస్పోజ్ చేస్తున్నారు? ఎందుకు పెండింగ్ ఉంటున్నాయి? 10 ఏళ్ళు కక్షిదారులు తిరుగుతూ గెలిచినోడు ఇంటికి ఏడుస్తున్నాడు, అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ ఉంటే ఆయన మీద లైంగిక ఆరోపణలు వస్తే 6 నెలల్లో ప్రత్యేకమైనటువంటి కోర్టును కాన్స్టిట్యూట్ చేసేసారు. మీరు ఇందాక అన్నారు ఒక కేసులో స్పెషల్ కోర్టు వస్తే ఏమైతుంది రఘునందర్ గారని, నేను ప్రస్తావించదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రత్యేక కోర్టును వేసారు విచారణ కోసమని. ఎన్ని రోజులైంది రిషి గారు? ఏం చేస్తుంది కోర్టు? ఎటుపోతున్నాయి కోర్టులు? న్యాయ వ్యవస్థ బయటకు వచ్చి జనాల్ని తప్పు పట్టుడు, వకీలను తప్పు పట్టుడు కాదు. మరి జడ్జిల నియామకానికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ అంటే సుప్రీంకోర్టు దగ్గరికి సుష్మా స్వరాజ్ గారు వెళ్ళారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటికి. న్యాయశాఖ మంత్రిగా సుదీర్ఘకాలం సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసిన రవిశంకర్ ప్రసాద్ గారు వెళ్ళినారు మొన్న న్యాయశాఖ మంత్రి అయిన తర్వాత. మీరు ఇట్లా పట్టుబడితే పౌర సమాజంలో మీ మీద నెగటివ్ వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ 3 సార్లు మార్గదర్శకాలు మార్చి చెప్పినారు. 80 మందిలో జడ్జిల నియామకానికి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు రికమెండ్ చేసినాయన్ని కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేసి పంపించింది. ఎవరైతే దేశ భద్రతకు ఇబ్బంది ఉందో వాళ్ళ పేరు వ్యవహారంలో బహిరంగ యుద్ధం జరుగుతున్న మాట అయితే కేంద్రానికి సుప్రీంకోర్టు వాళ్ళ ఇష్టమైన జడ్జిలను అపాయింట్ చేయడం కరెక్ట్ కాదనే జడ్జి ఇంత ముందు కూడా చర్చ జరిగింది. అయితే బీజేపీ ప్రభుత్వం
వాళ్ళ అనుకూలమైన జడ్జీలను చేసుకుని జ్యుడిషియరీ కంట్రోల్ తీసుకోవడం కోసం అదే అంటున్నా. ఆ అకాడమీ ప్రసాద్ గారు ఇప్పటికీ రికమెండ్ అయిన 80 మంది జడ్జీలని గత ప్రభుత్వాల చివరి కాలం లోపల రికమెండ్ అయిన వాళ్ళే తప్ప మీరు ఆరోపించినట్టు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రోజు దాకా కూడా ఒక్క ప్యానల్ పంపలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పంపినటువంటి ప్యానల్ పాతయే ఇవన్నీ. మీరు బట్టగాల్చి మీద వరవేసు అది ఇది రిషి గారు ఒక్క నిమిషం అనుమతిస్తే ఒక నిమిషం రజనీ గారు ఒక్క మాట తెలిసి తనకు అనుకూలమైనటువంటి జడ్జిమెంట్ ఇవ్వలేదని చెప్పి తనకంటే 5 సీనియర్ ఉన్నప్పటికీ కూడా పక్కన పెట్టి జూనియర్ జడ్జిని తీసుకొచ్చి సుప్రీంకోర్టు జడ్జికి చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఆ వ్యవస్థను కూడా ప్రశ్నించిన మీరు ఈ మాటలు మాట్లాడతారు. హైకోర్టులో జూనియర్ జడ్జిని సుప్రీంకోర్టు జడ్జి కాంగ్రెస్ చరిత్రలు సార్ ఇవన్నీ. ఏదేమైనా కూడా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి నేను అయితే ఒకటి చెప్తున్నా, కొన్ని లక్షల కేసులు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి. బికాజ్ ఆఫ్ లాయర్ లేకపోవడం వల్ల, జడ్జిలు లేకపోవడం వల్ల చాలా వరకు కేసులు ఈ రోజు పెండింగ్ లో ఉండి డిసిషన్ తీసుకునే పరిస్థితిలో లేదు. కాబట్టి దీన్ని తొందరగా కొలిక్కి తీసుకొచ్చి వాళ్ళతోనే చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వీళ్ళు ఒక ముందడుగు వేసి కోర్టుతో మాట్లాడి తొందరగా దాన్ని ఫైనల్ చేయాలని ఇంకా తొందరగా చేయాల్సినటువంటి అవసరం. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.